యాక్చువల్‌గా సోదికాండం గురించి నేను అడ్వర్టైజ్ చేద్దాం అనుకోలేదు. కాకపోతే ఇందాక బుర్ర కథ అని ఒకటి చూసానండి. యాకోబు జీవిత చరిత్ర అని చెప్పి. అది చూసినాక నాకనిపించింది, ఇది చదివితే ఇంకెవడా బుట్టలో పడ్డని చెప్పేసి ఏ రకంగా అల్లాలంటే కథలు ఆ రకంగా అల్లుతున్నారండి లేని. సో, అదే ఈ బుర్ర కథలోనండి యాకోబు గురించి ఏమన్నారంటే తండ్రి దీవెనలు పొందినాడు, తల్లి దయగలదని చెప్పేసి అన్నారండి. ఆ తల్లి దయగల తల్లే కాదండి. ఏశావుని ఏ రకంగా ముంచాలో ఆ రకంగా ముంచింది. జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు యాకోబు చిక్కుడు కాయల కూర ఇచ్చని చెప్పేసి కూడా ఏ మాత్రం లేకుండా దాన్ని అసలు మర్చిపోయినట్టుంది పాపం లాక్కున్న విషయం. తండ్రి పృథ్వీ దీవెన పృథ్వీ అంటే అది పృథ్వీ బైబిల్ ప్రకారం అది నీతే. లాక్కోవడం దోచుకోవడం నీతే, కరెక్టే. నీతేనండి అదే చెప్తుంది. కానీ బుర్ర కథలు ఇట్లాంటి చెప్తున్నారండి అయ్యా. కానీ దయచేసి తీసుకొని కొంచెం దాన్ని చదవండి. బయట బుర్ర కథలతో బుర్ర తింటున్నారు. మీకు అసలు ఏ మాత్రం ఐడియా లేదు. ఇంటే బైబిల్ బుర్ర కథని కొట్టండి వచ్చిద్ది. అస్సలు అబ్బో భీకరమైన డైజెషన్ అనమాట కల్చర్‌ని. ఈ కల్చర్ లేకుండా దీన్ని మొత్తం తీసి పడేసి మొత్తం అంతా దీంట్లోకి ఇన్కార్పొరేట్ చేస్తున్నారు క్రిస్టియానిటీలోకి. మిగతా కల్చర్‌లతోటి ఇదే చేశారు వేల సంవత్సరాలుగా. అవన్నీ ఐ మీన్ లైమ్ అయిపోయినాయి ఏమీ మిగలకుండా. ఏదన్నా ఒకటి రెండు అవశేషాలు క్రైస్తవంలో కనిపిస్తా ఉంటాయి. ఇదంతా క్రైస్తవం అంటారు ఇప్పుడు. ఆ కల్చర్‌లు మొత్తం ఎగిరిపోయాయి. మందానికి కూడా గతి పట్టకూడదంటే మేలుకోకపోతే ఇంకా వేరే రకంగా ఏ అవకాశం లేదండి. జస్ట్ ఇదే చెప్తున్నా. యాక్చువల్‌గా సువార్త అంటారు కదా! ఇవాళ మంచి వార్త ఒకటి వచ్చింది. విన్నారా ఎవరైనా? రిలీజ్ చేశారు వాళ్ళని. ఒకటి, 2 ఈ మధ్య మనం ఇది మన ఖతార్‌లో యుద్ధ ఖైదీ ఆ! అదే మన నేవీ వాళ్ళని ఉరి రిలీజ్ పడిన వాళ్ళని చేశారు. మొత్తానికి ఉరి శిక్ష రద్దు చేయించి మరి వెనక్కి తీసుకొచ్చారండి. అందులో సగం మంది వచ్చేసారు ఆల్రెడీ. ఇది శిక్ష మాత్రం రద్దు అద్భుత అవ్వడమే విజయం. వాళ్ళు దేశాన్ని కూడా ఇంటిని కూడా చేరుకున్నారు వాళ్ళు. అవును. డిప్లొమాటిక్‌గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్స్ ఇవి. దౌత్య ఖతార్ పరంగా వదిలిపెట్టారు యాక్చువల్‌గా. దౌత్యపరంగా దౌత్య వదిలిపెట్టారు. పరంగా చాలా గొప్ప విజయం అండి ఇది మాత్రం. చాలా చాలా గొప్ప విజయం. లిటరల్‌గా వాళ్ళని ఒంగోబెట్టారని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మన పివి నరసింహారావు గారికి భారతరత్న. అవును. తర్వాత అది 2, 3 రోజుల క్రితం వచ్చిందండి. అసలు మన అదే ఈ వారం రామాలయ బ్యాక్. నిర్మాణానికి పివి నరసింహారావు గారి పాత్ర గురించి ఈరోజు నేను విన్నానండి. ప్రేక్షకులు కూడా చెప్తున్నా. మీరందరూ చూడండి అది కంపల్సరీగా. అసలు నిజంగా కళ్ళ నీళ్ళు చిప్పిల్లినాయి. అరే ఈయన ఇంత సైలెంట్‌గా ఇంత చేసినాడా ఎనక అని సపోర్ట్. నేనొకటి చెప్తున్నా. అన్ని అనుకూలంగా ఉండి ఇప్పుడు బ్రిటిష్ అంటే ఇప్పుడు మన సైడ్ నుంచి అనుకూలంగా ఉండి సీట్లు ఎక్కువొచ్చి మోడీ గారు చేసిన దానికంటే కూడా అప్పుడు మొత్తం వ్యతిరేకంగా ఉండి కాంగ్రెస్‌లో ఉండి అన్నిటికి వ్యతిరేకం వస్తున్నా కూడా మనకు కొన్ని అనుకూలంగా చేసినవి ఉన్నాయే. ఈ అణుబాంబు పరీక్షలు గాని ఇట్లాంటివి. ఇట్లాంటి కొన్ని నిజంగా మన మహాభారతంలో భీష్ముడు లాగానో లేదంటే రామాయణంలో విభీషణుడు లాగానో చాలా చాలా కష్టపడ్డాడు ఆయన అనిపించిందండి. ఆయన సైలెంట్ కిల్లర్ అండి ఆయన. చాలా సైలెంట్ కిల్లర్. సైలెంట్ తప్పులు జరగొచ్చు కొన్ని బట్ కానీ మాక్సిమం ఆయన చేయలేనంతా చేశారు అప్పుడు. చేశారు. సార్ మీకు ఉదాహరణకి చెప్తా చూడండి. 1000 పడగలు నవల ఉంది కదా కథ. హ్మ్. అది చదివిన వాడికి మన ధర్మం ఎలాంటిది, మన ధర్మం ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది, ఎలా మిస్‌ఇంటర్‌ప్రిటేషన్‌కి గురవుతుంది, దీన్ని కరెక్ట్ చేయాలంటే మనం ఎలా ఉండాలి అన్న విషయం పిచ్చ క్లారిటీ వస్తుంది. ఆ 1000 పడగలు ఆయన హిందీలో అనువాదం చేశాడు. డీడీ8లో సీరియల్ చేశాడు. ఆ హృదయం మారకుండా. సో అందుకే కదండీ ఇప్పుడు మామూలుగా మాతృభాషను ఎందుకు చంపేస్తున్నారు వీళ్ళు? ఎజెండా అదే కదా! ఒకసారి మీరు మాతృభాషకు దూరం అయ్యారంటే ఆ స్వీట్‌నెస్‌ని మీరు కోల్పోతారు. ఆ తర్వాత తరం వాళ్ళు ఇప్పటికే పుస్తకాలు చదవట్లా అసలెవరు. పుస్తకాలు అవైలబుల్‌లో ఉంటాయి. కానీ మీకు చదవడం రాదు. ఏం చేస్తారు మీరప్పుడు? ఏమీ చేయలేరు. వాడు ఎవడైతే అదే. పనికిమాలిన అనువాదాలు చేస్తాడో ఆ అనువాదాన్నే పట్టుకోవాలి. అది కూడా చదివితే గనక. సార్ అనువాదాలంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఈడు రాశాడు కదా అదే ఈయన. అశ్వమేధము ఆజమేధ అజమేధము యజ్ఞం. ఇట్లాంటివి చదువుకొని బతకాలి తర్వాత మనం. ఆజమేధం ఆకి దీర్ఘం లాస్ట్ అందరం కలిసి హల్లెలూయా అని అరచాలి లాస్ట్‌కి. అక్కడికి తీసుకుపోతాడు వాడు. సార్ పుస్తకాల యాక్చువల్‌గా టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకో ఇది కరెక్ట్ ఏమో కదా తెలియదు. బట్ మైండ్లో ఒకటి ఉంది, దాన్ని అలా పక్కన పడేయంటే మర్చిపోతాం. సో ధర్మదాస్ గారు సార్ ఏం చేద్దాం? ఫిజికల్ లైబ్రరీ లాంటిది ఏమైనా స్టార్ట్ చేద్దామా? ఆన్లైన్ లైబ్రరీ స్టార్ట్ చేద్దాం? లైబ్రరీ ఎలా కంటే చేద్దాం? డిస్కషన్ ముఖ్యం అండి. సో మేబీ ఫిజికల్‌గా కానివ్వండి, ఆన్‌లైన్‌గా కానివ్వండి, మనం అంటూ ప్రాబబ్లీ టెలిగ్రామ్‌లో కానివ్వండి, ఇంకో చోట గాని గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, ఓ ముగ్గురు కూర్చొని ఆ పుస్తకం విశ్లేషిస్తూ చదువుకుంటే బావుంటుంది అనిపిస్తుంది నాకు. సమ్ ర్యాండమ్ బుక్ పర్లేదు. డన్. అందరూ కూడా రకరకాల గ్రూప్‌లో ఫిజికల్‌గా అంటే మనకి కలవటం, ఈ ట్రాన్స్‌పోర్టేషన్, ఈ ఇబ్బందులున్నాయి. కాకపోతే ఫిజికల్‌గా జరిగి తీరాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇది కూడా జరిగి తీరాలి. ఎందుకు అంటే సార్ నేను మీతో అసోసియేట్ అయ్యాను. దీనివల్ల నాకు లాభం ఉంది. సో ఇలా ప్రతి సబ్‌స్క్రైబర్ లేదా ఇప్పుడు కామెంట్ సెషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నిన్నటి మీద వాళ్ళు ఈరోజు ఏదో రకంగా ఇంప్రూవ్ కావాలి. అంటే ఖచ్చితంగా డిస్కషన్‌లో ఉండాలి. ఈ పుస్తక పఠనం, నాలెడ్జ్ గెయిన్ ఇట్లాంటివి కూడా నడుస్తూ ఉండాలి. అండ్ బుక్స్ ఒక్కటే కాదండి. టెడ్ టాక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా వేరే యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. కొంతమంది హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు రాదు. కానీ మనలో హిందీ వచ్చిన వాళ్ళు ఏదన్నా ఒక మంచి హిందీ వీడియో డిస్కషన్ పెట్టుకోవచ్చు. అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటే బావుంటుంది. హలో. పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్. వితిన్ 4 ఆల్రెడీ ధర్మ మార్గం టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండండి. ఉన్నట్టయితే కనుక దర్ ఇస్ ఎ కామన్ ప్లేస్ అని చెప్పి అనుకుందాం ఫస్ట్. దాంట్లో కొన్ని గొర్రెలు ఉంటాయి, కొన్ని డిఫరెంట్ జీవరాశులు కూడా కొన్ని దాంట్లో ఉంటాయి, పట్టించుకోకలేదు. కానీ కాకపోతే ముందు అందరూ కూడా ఒక చోట ఉన్నట్టయితే కనుక ధర్మ మార్గం టెలిగ్రామ్ గ్రూప్ మన డాక్టర్ గారి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ కూడా ఒక చోట ఉన్నట్టయితే కనుక ఎవరు ఏం చదువుతారు, ఎవరు దేని గురించి నేర్చుకుంటారు, మీకు తెలిసిన విషయాలు ఎవరికి చెప్తారు, ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళు చెప్తారో చెప్తే కనుక సో వీరున్నప్పుడు డౌన్ ద లైన్ ఆఫ్ 6 months 7 monthsలో స్పెసిఫిక్ నాలెడ్జ్ని బయటకు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మాట్లాడేవాళ్ళు ఇది కేవలం ధార్మికం అనే కాదండి. లెట్స్ సే మీకు ప్రోగ్రామింగ్ వచ్చు, లేదు మీకు సాఫ్ట్ స్కిల్స్ ఏమన్నా తెలుసు, అలాంటివి కూడా ట్రై చేయొచ్చు.
ముందు మాట్లాడదాం అంతే, ప్రవాసంగా తర్వాత. లేదా పెచ్చ వాగుళ్ళు కొట్టుకోవడాలు పని పాట లేకుండా అలాంటివి తగ్గించుకుని సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ సంథింగ్ యూస్ఫుల్ టు ఎవ్రీవన్ ఆల్వేస్. సార్ ఓ చిన్న అసైన్మెంట్ ట్రై చేయండి. మీకు ఆన్లైన్లో చాలా బుక్ స్టోర్స్ ఉన్నాయి అండ్ మీకు ర్యాండమ్గా చాలా పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయండి. సో మీకు కుదిరితే రోజు పనిమాల ఓ 2-3 పుస్తకాలకి ముందు మాట చదివి వదిలేసండి. ఆ 2 పేజీలు చదివితే మీకు ఏంటి అంటే ఓకే ఇలాంటి ఒక ఆలోచన ఉంది అన్న ఐడియా మీ బుర్రలో పడుతుంది. ఆ తర్వాత మీకు కుదిరితే చదవండి, లేకపోతే లేదు.